హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఈవినింగ్స్ తెలుగు. మనకి చాలా రోజుల తర్వాత ఒక మంచి డీసెంట్ ఐపీఓ అయితే వచ్చింది. నిన్న అయితే ఓపెన్ అయింది. ఆ ఐపీఓ కంపెనీ ఏది, ఆ కంపెనీ డీటెయిల్స్, వాటి బిజినెస్ అండ్ ఆ కంపెనీ ఫైనాన్షియల్గా ఎలా ఉంది, వాటి ఫండమెంటల్స్, వాటి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ ప్రజెంట్ ఈ ఐపీఓలో మన షార్ట్ టర్మ్ గెయిన్స్కి మనం అప్లై చేయొచ్చా అండ్ లాంగ్ టర్మ్ కూడా అప్లై చేయొచ్చా, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. కంపెనీ పేరు ఐక్యో లైట్నింగ్ లిమిటెడ్. ఈ కంపెనీ 2016లో ఇన్కార్పొరేట్ అయింది అండ్ వీళ్ళ మెయిన్ బిజినెస్ ఎల్ఈడి లైటింగ్. వీళ్ళ మెయిన్గా వర్క్ చేసేది ఓడిఎం మోడల్లో అయితే వర్క్ చేస్తుంటారు. ఒరిజినల్ డిజైన్ మ్యానుఫ్యాక్చరర్ వీళ్ళే ఓన్గా ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు వేరే వాళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళకి ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు వేరే బ్రాండ్స్కి అయితే ఇస్తుంటారు. వాళ్ళు ఈ ఎల్ఈడి లైట్స్ని వాళ్ళ బ్రాండ్ పేరుతో అయితే వీళ్ళు సెల్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మేజర్ క్లయింట్ అయితే ఫిలిప్స్ వీళ్ళ అమ్ముతున్న ఎల్ఈడి లైటింగ్స్ చాలా వరకు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి ఫిలిప్స్కి ఇస్తే ఫిలిప్స్ వాళ్ళ బ్రాండ్ పేరు పెట్టుకొని మార్కెట్లో అయితే వీళ్ళు సెల్ చేస్తుంటారు. వీళ్ళు చాలా వరకు నార్మల్ ఆర్డినరీ లైటింగ్ కాదు, ఎక్కువ ప్రీమియం ఎల్ఈడి లైటింగ్ పైన అయితే వీళ్ళు వర్క్ చేస్తుంటారు. అండ్ అదే కాకుండా రిఫ్రిజిరేషన్ లైటింగ్, మనం మామూలుగా షాప్స్లో వాటిలో రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి చూడండి, ఏదైనా కూల్ డ్రింక్స్ కానీ మిల్క్ కానీ పెట్టుంటాయి ఏదైనా షాపింగ్ మాల్స్లో, ఆ రిఫ్రిజిరేటర్లో లైటింగ్స్ ఉంటాయి చూడండి, ఆ లైటింగ్స్ అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారంట. అండ్ అదే కాకుండా ఏదైనా షాపింగ్ మాల్స్లో వీళ్ళకి పర్సనల్గా పర్టికులర్గా ఇలా డిజైన్ ఇచ్చి ఇలాగ లైటింగ్స్ కావాలని అడిగినప్పుడు వాళ్ళు సపరేట్గా వీళ్ళ క్లయింట్స్కి అయితే వీళ్ళు డిజైన్ చేసి ఇస్తుంటారంట. రీసెంట్గా వీళ్ళు ఏబిఎస్ పైపింగ్ మీద అయితే వీళ్ళు వర్క్ చేస్తున్నారు. ఏబిఎస్ పైపింగ్ అంటే నియర్లీ ఈక్వల్ టు పీవీసీ పైపింగ్, నియర్లీ అలాగే ఉంటుంది చెప్పాలంటే. ఇవి కొన్ని ఇండస్ట్రీస్లో ఏబిఎస్ పైపింగ్ అయితే యూస్ చేస్తున్నారు. వీళ్ళ రెవెన్యూస్ ఏ సెగ్మెంట్ నుంచి ఎంత వీళ్ళు పర్సెంటేజ్ సంపాదిస్తున్నారు మనం ఇయర్ వైజ్ ఇక్కడ చూడొచ్చు. మనం 2020, 2021, 2022 ఇలా చూసినప్పుడు ఎల్ఈడి లైటింగ్లో అయితే వీళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ అయితే వస్తుంది. ప్రజెంట్ 2022లో చూస్తే మనం వీళ్ళకి 86.78% రెవెన్యూస్ ఎల్ఈడి లైటింగ్ నుంచే వస్తుంది. అండ్ ఏబిఎస్ పైపింగ్ నుంచి రీసెంట్గానే వీళ్ళు స్టార్ట్ చేశారు. వీళ్ళ రెవెన్యూస్ మనం పర్సెంటేజ్ వైజ్ చూస్తే 1.58% అయితే వస్తుంది వీళ్ళకి. అండ్ రిఫ్రిజిరేటెడ్ లైటింగ్ నుంచి 4% అయితే వస్తుంది నియర్లీ, అండ్ అదర్స్ 7.66% అయితే వస్తుంది. టోటల్గా చాలా వరకు వీళ్ళకి రెవెన్యూస్ ఎల్ఈడి లైటింగ్ పైన ఎక్కువ వస్తుంది వీళ్ళకి. అండ్ వీళ్ళ క్లయింట్స్కి వస్తే వీళ్ళు మెన్షన్ చేసింది 900+ క్లయింట్స్ అని చెప్పారు మేజర్గా, కానీ చాలా వరకు వీళ్ళ మేజర్ క్లయింట్ అయితే ఫిలిప్స్. వీళ్ళది 90% ఆఫ్ వీళ్ళ రెవెన్యూస్ అయితే వీళ్ళ ఫిలిప్స్ దగ్గర నుంచే వస్తుంది. మనకి ఈ క్లయింట్ రిస్క్ అయితే ఒకటి ఉంది చూడాలి. ఇది డెఫినెట్గా వీళ్ళకి ఓన్లీ వన్ మేజర్ క్లయింట్ అయితే ఉన్నారు, దాని నుంచి ఎక్కువ వీళ్ళు రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. ఆ క్లయింట్ కానీ కొంచెం డైవర్ట్ అవుతే కొంచెం రిస్క్ అయితే ఉంటుంది వీళ్ళ బిజినెస్కి. ఓకే, ఐపీఓ డీటెయిల్స్కి వస్తే June 6th అయితే ఓపెన్ అయింది, అదే నిన్న ఓపెన్ అయింది. అండ్ June 8th రేపు లాస్ట్ డే మనం అప్లై చేయాలనుకుంటే. అండ్ ఫేస్ వాల్యూ 10 per share, ప్రైస్ 272-285 ప్రైస్ బ్యాండ్ అయితే వస్తుంది. మనం కన్ఫర్మ్గా ఐపీఓ రావాలనుకుంటే 285 రూపీస్కి అయితే మనం అప్లై చేయాలి. లాట్ సైజ్ 52 shares అండ్ టోటల్ ఇష్యూ సైజ్ చూస్తే 607 crore, ఫ్రెష్ ఇష్యూ 350 crore, రిమైనింగ్ ఆఫర్ ఫర్ సేల్ అయితే వచ్చింది. బోత్ బీఎస్సీ అండ్ ఎస్సీఓలో అయితే లిస్ట్ అవుతుంది. మనం ఐపీఓ 22 days చూస్తే మన ఓపెనింగ్ డేట్ 6, క్లోజింగ్ డేట్ 8, అలాట్మెంట్ డేట్ ఏమో 13th June. మనకు ఒకవేళ అలాట్మెంట్ వస్తే 13th June అయితే మనకు తెలుస్తుంది. రిఫండ్ డేట్ ఏమో 14th June. ఒకవేళ మనకి అలాట్మెంట్ రాకపోతే రిఫండ్ అమౌంట్ అయితే 14th June అయితే వస్తుంది. క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ June 15th, లిస్టింగ్ డేట్ ఏమో June 16th, కట్ ఆఫ్ టైం రేపు June 8th 5 PM అయితే కట్ ఆఫ్ టైం. బిఫోర్ దట్ అయితే మనం అప్లై చేయాలి. మనం ఐపీఓ రిజర్వేషన్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు మనం చూసినప్పుడు క్యూఐబీకి చూస్తే 28.57%, ఎన్ఐఏకి 21.43% అండ్ రీటైలర్స్కి 50%. మనం అప్లై చేయాలనుకుంటే రీటైలర్గా మనం మినిమం అయితే 52 shares, 1 lot 52 shares, దట్ ఈస్ 14,820 రూపీస్కి మినిమం అయితే అప్లై చేయాలి. అండ్ మ్యాక్సిమం 13 lots, దట్ ఈస్ 1,92,660 రూపీస్కి అయితే అప్లై చేయొచ్చు. అండ్ హెచ్ఎన్ఐ మినిమం 14 lots, మ్యాక్సిమం 67 lots. అండ్ ఐపీఓ యాంకర్ ఇన్వెస్టర్స్ మనం చూస్తే పెద్ద మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళైతే వీళ్ళు ఉన్నారు. హెచ్డిఎఫ్సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్, హెచ్డిఎఫ్సి ట్రెస్ట్రీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ గోల్డ్స్మాన్ సాక్స్, క్వాంట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇలాగా మంచి మోతిలాల్ ఓస్వాల్ మంచి మ్యూచువల్ ఫండ్స్ అయితే వీళ్ళు యాంకర్ ఇన్వెస్టర్స్గా వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు దీనిలో. ఓకే, మన కంపెనీ ఫండమెంటల్స్ చూద్దాం. ROE 36%, ROCE 26%, డీసెంట్గా ఉంది. డెట్ టు ఈక్విటీ 1.03, కొంచెం డెత్ అయితే కొంచెం ఎక్కువైతే ఉంది, కొంచెం రిస్క్ అయితే ఉంది కంపెనీలో. అండ్ ఈపీఎస్ చూస్తే 7.9, రిటర్న్ ఆన్ నెట్వర్త్ చూస్తే 36.46, బాగుంది. వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మనం చూద్దాం. మన ఇయర్ వైజ్ మనం 3 years అయితే ఉంది. 2020, 21, 22 3 years అయితే ఉంది. మనం సేల్స్ చూస్తే వీళ్ళ మంచి గ్రోత్ అయితే కనబడుతుంది ఇయర్ వైజ్ అయితే. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ చూసినప్పుడు కూడా వీళ్ళు లాస్ట్ 2 years 23 మెయింటైన్ చేశారు, 2020లో 17, అంటే యావరేజ్గా అయితే 20% అయితే మెయింటైన్ చేస్తున్నారు. డీసెంట్ మార్జిన్స్ అయితే వీళ్ళు ఉన్నాయి వీళ్ళకి. అండ్ నెట్ ప్రాఫిట్ చూసినా కూడా మంచి గ్రోత్ అయితే కనబడుతుంది.
మనం 2020లో చూస్తే 21 క్రోర్స్, 2021లో 29 క్రోర్స్ అండ్ లాస్ట్ ఇయర్ 2022లో చూస్తే 51 క్రోర్స్ అయితే వచ్చింది. ఇంకా ఇయర్ రిజల్ట్స్ అయితే ఇంకా వీళ్ళు పోస్ట్ చేయలేదు వీళ్ళు. ఓకే, మనం కంపెనీ వాల్యుయేషన్స్ అంటే ఎలా వస్తున్నారు వీళ్ళు అని ఒకసారి చూద్దాం. మనం కంపేర్ చేసి చూద్దాం, వేరే కంపెనీతో సిమిలర్ కంపెనీతో కంపేర్ చేసి చూద్దాం. మనం సిమిలర్ కంపెనీ మనం ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీ చూసినప్పుడు సిమిలర్ కంపెనీ అయితే ఫోకస్ లైటింగ్స్ అయితే వస్తుంది. ఫోకస్ లైటింగ్స్ రీసెంట్ టైమ్స్లో ఈ స్టాక్ అయితే ఆల్మోస్ట్ చాలా పెరిగింది. లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 100 రూపీస్ నుంచి 500 రూపీస్ పైన వరకు ఆల్మోస్ట్ 5 టైమ్స్ కన్నా ఎక్కువ పెరిగింది ఈ స్టాక్ అయితే. ఈ స్టాక్ మెయిన్గా ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇండస్ట్రీలో బాగా గ్రోత్ ఉందన్న దాంతో ఈ స్టాక్ అయితే చాలా బాగా పెరిగింది. ఈ స్టాక్ కూడా రీసెంట్గా వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, వీళ్ళ గ్రోత్ చాలా బాగుంది, వీళ్ళ ప్రాఫిట్స్ కూడా బాగా ఇంక్రీజ్ అయ్యాయి. దీంతో ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఇండస్ట్రీ చాలా బాగా గ్రోత్ ఉందన్న దాంతో ఈ స్టాక్కి వాల్యుయేషన్స్ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు వీళ్ళు. ఫోకస్ లైటింగ్స్ ఇదైతే కరెక్ట్గా కంపారిజన్ చేయడానికి మనకి కరెక్ట్గా ఉంటుంది ప్రజెంట్ మన ఈ ఐపీఓతో అయితే. ఈ ఐక్యో లైటింగ్ ఈ కంపెనీ అండ్ ఫోకస్ లైటింగ్స్ ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే గ్రో అవుతున్నారు. అండ్ వాల్యుయేషన్ పార్ట్కి వస్తే ఈ కంపెనీ ఫోకస్ లైటింగ్స్ ప్రెజెంట్గా చూస్తే 31.6 పీఈతో అయితే ఉంది, నియర్లీ 32 అనుకోండి. అండ్ ఈ కంపెనీ కూడా సిమిలర్ పీఈతో అయితే వస్తుంది. ఈ కంపెనీ కూడా లిస్ట్ చేసింది 32 పీఈతో అయితే లిస్ట్ చేశారు వీళ్ళు. అండ్ ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినప్పుడు ఫోకస్ లైటింగ్స్ 7.8 పీబీతో అయితే ఉంది. మనం ఈ ఐక్యో లైటింగ్స్ చూస్తే 10 పీబీతో అయితే ఉంది. కొంచెం అంటే దీనికన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గానే వస్తుంది చెప్పాలంటే. వాల్యుయేషన్ ప్రకారం మనం చూస్తే కంపెనీ అయితే ఎక్స్పెన్సివ్గానే వస్తుంది. మెయిన్గా వీళ్ళు ఎక్స్పెన్సివ్గా రావడానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ బాగా ఫాస్ట్గా గ్రో అవుతుంది అన్న దాంతో వీళ్ళకి వాల్యుయేషన్స్ అయితే కొంచెం ఎక్కువ వేస్తున్నారు మార్కెట్లో. అందుకనే ఫోకస్ లైటింగ్ కూడా అంతలా పెరిగిపోయింది ఆ స్టాక్. రీసెంట్ టైమ్స్లో అంత పెరిగిన స్టాక్తో వీళ్ళు ఈక్వల్ వాల్యుయేషన్స్ అయితే వీళ్ళు వస్తున్నారు. ఈ ఐపీఓ కూడా ఎక్కువ వాల్యుయేషన్ రావడం కొంచెం రిస్క్ అనే చెప్పాలి ఈ ఐపీఓ అయితే. ఓకే, వీళ్ళ ప్రజెంట్ సబ్స్క్రిప్షన్స్ ఎలా ఉన్నాయి మనం ఈరోజు సెకండ్ డే ఎలా ఉంది అని చూసినప్పుడు మన క్యూఐబి 0.32%, ఎన్ఐఏ చూస్తే 6.93% అండ్ రీటైలర్స్ 3.49%. టోటల్గా చూస్తే 3.32 టైమ్స్ అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇంకా ఇది సెకండ్ డేనే, చాలా వరకు థర్డ్ డే ఎక్కువ మంది అయితే వీళ్ళు అప్లై చేస్తుంటారు. చాలా వరకు క్యూఐబి అయితే ఎక్కువ లాస్ట్ డే అయితే అప్లై చేస్తుంటారు. నాకు తెలిసి మంచి సబ్స్క్రిప్షన్ అయితే రావచ్చు, మంచి ఓవర్ సబ్స్క్రైబ్ అయితే డెఫినెట్గా అయితే అవుతుంది. మనం గ్రే మార్కెట్ ప్రీమియం మనం చూసినప్పుడు మార్కెట్లో ఈ ఐపీఓకి అయితే కొంచెం మంచి టాక్ అయితే నడుస్తుంది. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం కూడా మనం చూస్తే ప్రెసెంట్ 37% అయితే చూపిస్తుంది. 30% కన్నా ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మనం సేఫ్ చెప్పాలంటే షార్ట్ టర్మ్ గెయిన్స్ కొంచెం డీసెంట్గా అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక 37% అంటే మనకి ఎగ్జాక్ట్లీ 37% గెయిన్స్ వస్తుందని కాదు, ఇది ఎస్టిమేషన్స్ మాత్రమే. చాలా వరకు అది పెరగచ్చు తగ్గచ్చు కూడా, మనం చెప్పలేం. లిస్టింగ్ టైంలో అది ఎలా ఉంటుందో చెప్పలేం. ఇది జస్ట్ మన ఎస్టిమేషన్ 37% మాత్రమే ఇది మార్కెట్ ఇచ్చింది. ఓవరాల్గా మొత్తం మనం ఐపీఓ డీటెయిల్స్ చూసిన తర్వాత నాకైతే షార్ట్ టర్మ్కి అయితే నేను అప్లై చేయొచ్చు అని అనుకుంటున్నాను. మెయిన్ థింగ్ సబ్స్క్రిప్షన్స్ అయితే మంచి స్ట్రాంగ్ సబ్స్క్రిప్షన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఆల్రెడీ సెకండ్ డే మంచి సబ్స్క్రిప్షన్స్ అయితే ఆల్రెడీ వచ్చాయి అండ్ రేపు ఇంకా బాగా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ సబ్స్క్రిప్షన్స్తో పాటు మన గ్రే మార్కెట్ కూడా మన 37% అయితే ఉంది. డీసెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఉంది. కాబట్టి మన షార్ట్ టర్మ్ గెయిన్స్ అయితే కొంచెం డీసెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. లాంగ్ టర్మ్కి ఈ ఐపీఓ అప్లై చేయొచ్చా అంటే మ్యాక్సిమం నేను చెప్పేది నో అనే చెప్తాను. ఎందుకంటే ఈ ఐపీఓ ఆల్రెడీ ప్రీమియంలో వస్తుంది, కొంచెం చెప్పాలంటే కొంచెం ఓవర్ వాల్యుయేషన్లో అయితే వస్తుంది. అండ్ మెయిన్ థింగ్ ఈ ఇండస్ట్రీ బాగా గ్రో అవుతుంది, అంటే ఎల్ఈడి సెగ్మెంట్ బాగా గ్రో అవుతుంది అన్న టాక్ అయితే ఉంది. దాంతో వీళ్ళ వాల్యుయేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. కానీ ఫ్యూచర్లో ఇలాగే ఉంటుందా అని మనం చెప్పలేం ఈ వాల్యుయేషన్స్. ఎందుకంటే ఏదైనా కాంపిటీటర్ రావచ్చు. వీళ్ళకి చెప్పాలంటే ఫిలిప్సే మేజర్ క్లయింట్ కాబట్టి వేరే ఎవరైనా వచ్చి వీళ్ళకి చీప్గా సప్లై చేస్తే ఫిలిప్స్కి వీళ్ళ క్లయింట్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కంపెనీకి ఇది చాలా పెద్ద రిస్క్. కాబట్టి ఇండస్ట్రీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేం. కాంపిటీటర్స్ రావచ్చు. మంచి గ్రోత్ ఉన్న సెగ్మెంట్లో చాలామంది కాంపిటీటర్స్ మళ్ళీ ఎంటర్ అవుతుంటారు చాలా వరకు. అలాగ ఎంటర్ అయినప్పుడు వీళ్ళ వాల్యుయేషన్స్ అయితే తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంత ప్రీమియం వాల్యుయేషన్స్కి అయితే నేనైతే లాంగ్ టర్మ్కి అయితే నో అని చెప్తాను. కానీ షార్ట్ టర్మ్కి అయితే ఈ ఐపీఓ అయితే అప్లై చేయొచ్చు. మనకి డీసెంట్ రిటర్న్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతుంది. నేనైతే అప్లై చేద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయిందని మీరు ఫీల్ అవుతే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి మంచి స్టాక్స్ మన ఛానల్లో అయితే తీసుకొస్తుంటాను నేను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఈ ఛానల్ మనది, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్లో బాగా సంపాదిద్దాం.